హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సంక్రాంతి స్పెషల్ అయిన నువ్వుల లడ్డూతో మీ ముందుకు వచ్చేసాను. సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది నువ్వుల లడ్డూలే కదా. ఈ చలికాలంలో నువ్వులు ఎక్కువగా తినాలి అంటారు. అందులో సంక్రాంతికి తప్పకుండా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు నువ్వుల లడ్డు ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తారు. మరి హెల్దీ అయిన ఈ నువ్వుల లడ్డూని బెల్లంతో చేస్తున్నాను అనమాట. ఎలాంటి పాకం లేకుండా, పాకం పట్టే పని లేకుండా ఈ బెల్లం లడ్డూలని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రండి, నువ్వుల లడ్డు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ నువ్వుల లడ్డు చేయడం కోసం నేనైతే నువ్వులు, బెల్లం, నెయ్యిని తీసుకున్నాను. ఈ గిన్నెతో ఒక గిన్నె బెల్లం తీసుకున్నాను. సేమ్ ఇదే గిన్నెతో నువ్వుల్ని 2 గిన్నెల నిండా నువ్వుల్ని తీసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లంతా నెయ్యిని తీసుకుంటాను. ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. ఈ నువ్వుల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి. నువ్వుల్ని ఎక్కువగా వేసుకుంటే సరిగ్గా వేగవు, అందుకే కొన్ని కొన్ని నువ్వుల్ని వేసుకుంటూ ఇలా లోపల వరకు బాగా వేగేలాగా వేయించుకోవాలి. నువ్వుల్ని ఎంత బాగా వేయించుకుంటే లడ్డూలు అంత టేస్టీగా ఉంటాయి. నిదానంగా సన్నని సెగ మీద వేయించుకోవాలి నువ్వుల్ని. నువ్వులు వేగాయి, చిటపటలాడుతూ ఉన్నాయి కదా. ఇలా వేగిన తర్వాత వేగిన వాటిని వేరే గిన్నెలోకి తీసుకొని మిగతా నువ్వులన్నిటిని కూడా ఇలాగానే కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి. నువ్వులన్నీ చక్కగా వేగిపోయాయి. మళ్ళీ ఇదే కడాయిని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. కడాయిలోకి ఒక 2 స్పూన్లంతా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిలోకి మనం తీసుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. 2 కప్పుల నువ్వులకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పావు కప్పు వరకు బెల్లాన్ని ఎక్కువగా వేసుకోవచ్చు. కానీ నేను తీసుకున్న 2 కప్పుల నువ్వులకు మాత్రం 1 కప్పు బెల్లం కరెక్ట్ స్వీట్ సరిపోతుందన్నమాట. నువ్వుల్లో కాస్త లైట్గా చేదు అనేది ఉంటుంది కదా, దానికే ఈ 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. నేను 1 చుక్క వాటర్ కూడా వేయలేదు, నెయ్యిలోనే బెల్లాన్ని కరిగిస్తున్నాను. వాటర్ వేసుకుంటే బెల్లం బాగా లిక్విడ్గా అయిపోతుంది, మళ్ళీ పాకం పట్టాల్సి వస్తుంది. నెయ్యిలోనే బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఎలాంటి పాకం కూడా అవసరం లేదు. నెయ్యి ఈ బెల్లం బాగా కరిగి కాస్త నురగలుగా వస్తే సరిపోతుంది. ఇలాగా బెల్లం మొత్తం కరిగి ఇలా పొంగాలన్నమాట. ఇలా పొంగొస్తున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా నువ్వులు మొత్తం ఈ పాకంలోకి వేసుకొని బాగా పాకం అంతా నువ్వులకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పాకంలో నువ్వుల్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా నువ్వులు పాకం మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. వేడిగానే ఉంది, కాస్త లైట్గా ఇలా ముట్టుకోగలిగినంత వేడిగా ఉన్నప్పుడే చేతిని కొంచెం ఇలా లైట్గా వాటర్ అద్దుకుంటే చెయ్యి కాలదు, చేతికి అంటదు, ఈజీగా చుట్టుకోవచ్చు. మనకు కావాల్సిన సైజులో కొంచెం కొంచెంనే ముద్దను తీసుకొని ఇలా లడ్డూలు చుట్టుకోవడమే. చాలా ఈజీగా వస్తాయి, ఏమీ ఇబ్బంది అవ్వదు. లడ్డూలు చుట్టుకోవడం చాలా ఈజీ. చూసారు కదా, లైట్గా కొంచెం ఒక 2 ఏళ్ళకి ఇలా కొద్దిగా వాటర్ అద్దుకుంటే బాగా వేడిగా ఉంది కదా, కాలకుండా ఉంటుంది. వాటర్ పెట్టుకున్నాం కదా, లడ్డూలు నిలువ ఉండయేమో అని అస్సలు డౌట్ పడద్దు. ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి, అస్సలు పాడవవు. ఈ వేడికే మనం తీసుకున్న లైట్ జస్ట్ 1 డ్రాప్ అంతా కూడా తీసుకోవట్లేదు కదా వాటర్, ఈ వేడికే అది ఇది ఆవిరైపోతుంది.
ఇలాగే లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా తక్కువ టైంలో బెల్లం ఎలాంటి పాకం లేకుండా నువ్వుల లడ్డూలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలాగానే చాలా ఈజీగా పాకం పట్టే పని లేకుండా నువ్వుల లడ్డూలని ప్రిపేర్ చేసుకోండి. నేను చేసిన ఈ నువ్వుల లడ్డు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.